నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్యూ, ఏఐడిఎస్ఓ, యూఎస్ఎఫ్ఏ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్ పరీక్ష పేపర్ లీకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి ఎన్సీటీ గేట్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్ బొమ్మను దహనం చేశారు. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి చర్య తీసుకోవాలని కోరారు. పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నాయకులు విజ్ఞప్తి చేశారు. 23 లక్షల మంది 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ ని రాయడం జరిగింది. కానీ ఈరోజు ఈ నీట్ ఎగ్జామ్స్ లో జరిగినటువంటి అవకతవకలు, కుంభకోణాలను ఈరోజు ఒక్కొక్కటిగా బయటికి రావడం జరుగుతోంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నియమించి ఈరోజు కండక్ట్ చేస్తుందో, ఈరోజు ఈ గతంలో ఇంతకుముందు ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు టాప్ రిజల్ట్స్ ని ఈరోజు మనం చూసాము. 69 మంది ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ 1 పొందడం జరిగింది. తర్వాత ఒకటే సెంటర్ లో 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత వచ్చిన 8 మందికి కూడా ఒకటే సెంటర్ లో ఉన్నటువంటి ఇంటి పేర్లు ఏ మాత్రం లేవు. సో ఇట్లాంటి వాటిని చూస్తుంటే ఈరోజు ఖచ్చితంగా పేపర్ లీకేజ్లు అయ్యాయి. దాన్ని కొన్ని లక్షల్లో కోట్లలో అమ్ముకోవడం జరిగిందని మనం ఖచ్చితంగా దీని ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఎంతోమంది ఈరోజు దీని మీద నీటి మీద ఎంతోమంది పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు సంవత్సరాల తరబడి సంవత్సరాలు కోచింగ్ సెంటర్లు వెంబడి తిరుగుతూ ఈరోజు ప్రిపేర్ అయిన విద్యార్థులు వాళ్ళకి ఏమాత్రం ఈరోజు ఎడ్యుకేషన్ అందకుండా ఈరోజు పెద్ద ఎత్తున మాఫియా